నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, హ్మ్. కాంప్లికేటెడ్‌గా చేసుకోవటం. హ్మ్. అది ఎలాగంటే ఆధ్యాత్మికతతో హ్మ్. ఆధ్యాత్మికతని కాంప్లికేటెడ్‌గా చేసుకోవటం. భక్తి ఎక్కువైనా కూడా ప్రమాదమే కదండీ! అవును. చాలా ఇబ్బంది. ఏదో సినిమాలో ఆవిడ హ్మ్, హారతులు హారతులు ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసి అసలు ఆ మూర్తుల ఫోటోలు కూడా కనిపించవు. వాళ్ళ ప్రతిమ కూడా కనిపించదు ఎక్కువైపోయి. లేకుంటే భర్తకి కాళ్ళు కడిగేసి ఎక్కడ కనిపిస్తే అక్కడ కడిగేయటమే. అదే. అది ఒక పీక్ స్టేజ్‌కెళ్ళిపోతుంది. సినిమా కాబట్టి నవ్వుకుంటాం. అదే రియల్ లైఫ్‌లో ఉంటే రియల్ లైఫ్ లో మరి అంతలా ఉండరు కానీ ఆ! ఇంకోలా ఉంటారు. చాదస్తం ఎక్కువుంటుంది కొంతమందికి. చాదస్తం ఎక్కువ. ఎన్ని పూలు చాలవు, ఎంత పత్రి చాలదు, ఎన్ని పూజలు చాలవు. ఏమిటో అభిషేకాలు అంటారు, విగ్రహాలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. అప్పటి వరకు ఇంట్లో ఎవరు ఏం తినకూడదంటారు రమ్మగారు. ఏమి తినకూడదు, ఎవరికి ఏమి పెట్టకూడదు, తినకుండా మాడి 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 ఆకలితో. నిరాహారంగా ఉంటారు. అవును. చాలా ఉంటాయి జయ. ఆధ్యాత్మికతని కాంప్లికేటెడ్గా చేసుకోవటం. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే సాధారణంగా ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆత్మని గురించి తెలుసుకోవటం. ఆత్మ అంటే మనము, జీవాత్మ, పరమాత్మ. ఎక్కడున్నాడు? అక్కడెక్కడో ఉన్నాడా? మనతో పాటు లేడు. ఆత్మ జీవాత్మతో పాటు పరమాత్మ ఉంటేనే ఈ దేహం ఉంటుంది. అంతే. కానీ జీవుడు ప్రవేశిస్తాడు. రమ్మగారు ఇలా కాంప్లికేటెడ్‌గా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఎక్కడో ఉన్నాడని చెప్పి ఆయనకి కదా చేసేస్తూ ఉంటారు. చేసేస్తారు. భగవంతుణ్ణి తెలుసుకోవటమే భక్తి. అంతే. భక్తి అంటే నువ్వు పూజ చేయడం, అభిషేకం చేయడం, ఏమిటో రకరకాల విగ్రహాలు పెట్టుకోవడం, పటాలు పెట్టుకోవడం, బోల్డంత చేయటం, బోల్డంత వ్యవహారం కాదు. ఇదంతా ఏంటి? ఈ కర్మలు అవసరం మనకి భగవంతుణ్ణి తెలుసుకునేందుకు. ఇది ఒక మార్గం. ఇవన్నీ మార్గాలు. అవును. మనం చూడు, నేను ప్రతిసారి ఇవన్నీ నేను చెప్పను జయ అంటూనే ఉంటా, కానీ నువ్వు అడుగుతావు, మన పని ఇన్సిస్ట్ చేస్తాడు, ఏదో చెప్పిస్తారు. దీపారాధన 2 ఒత్తులేండి. అదేంటండి అలా చెప్పారు? వాళ్ళు ఆ శ్లోకంలో 3 ఒత్తులు సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ఉంది కదా అంటారు ఒకళ్ళు. 3 ఒత్తులు వేసినా అంతే, 2 ఒత్తులు వేసినా అంతే, 1 వేసినా అంతే, పెద్ద తేడా ఏం లేదు. అక్కడ భక్తి శ్రద్ధ. దీంతో పాటుగా ఇవి చెప్పిన తర్వాత ఎన్ని ప్రశ్నలో దీపారాధనకు ఉంది రోజు తోమాల, దీపం మన వైపు పెట్టాలా, దేవుడి వైపు పెట్టాలా, పొద్దున పెట్టాలా, మధ్యాహ్నమే కుదురుతుంది పెట్టచ్చా, సాయంత్రమే కుదురుతుంది ఓకేనా, రాత్రి అయిపోతుంది ఓకేనా, దీపం అనగానే ఒక 100 ప్రశ్నలు. అదైందా? తర్వాత పళ్ళు, ఈ పళ్ళు కొన్ని పళ్ళు పెట్టండి అనగానే అవి ఎందుకు పెట్టకూడదు, ఇవి ఎందుకు పెట్టాలి, ఇవి ఎందుకు పెట్టాలి, ఫలానా దాంట్లో ఫలానా పేరు ఉంది కదండి, అది ఎందుకు పెట్టకూడదండి అని మళ్ళీ దాని మీద పోనీ ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అనేది ఒక సంశయం, ఎలా చేయాలని ఒక సంశయం. ఆవిడెవరో నన్ను అడిగారు, అంటే ఇప్పుడు నేను ఇలా పబ్లిక్లో చెప్పేస్తున్నాను ఆ విషయం. పత్తి ఒత్తులు ఎప్పుడు చేసుకోవాలి అని. ఒత్తులు చేసుకోవడానికి కూడా పూర్వకాలంలో ఒక నియమాలు ఉండేవి. నా వరకు నాకు తెలియదమ్మా, 100% ఇది నిజం నేను చెప్తున్నా, ప్రత్యక్షంగా స్క్రీన్లోనే ఆన్ స్క్రీన్ చెప్తున్నా. ఒత్తులు ఇప్పుడు పత్తిలో విత్తనాలు తీయటానికి ఒక ప్రత్యేకమైన రోజులు, ఒత్తులు చేసుకోవడానికి ప్రత్యేకమైన రోజులు ఉన్నాయిట. నాకు తెలియదు. ఆవిడ అడిగారు నన్ను, నేను ఆవిడకి నాకు తెలియదమ్మా ఇది అని చెప్పా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇంకా తెలుసుకుని ఏం చేస్తామమ్మా? భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం కదా మనం చేయవలసింది కదా. మనం పుస్తకాలు చదువుకుంటామా? లలితా శాస్త్రం, ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని, అది స్తోత్రం. లలితా శాస్త్రం చదివేస్తాం. ఆ బ్రహ్మ కీట జనని అంటే బ్రహ్మము నుంచి కీటము వరకు, అంటే పిపీలి కాదు బ్రహ్మ వరకు, చీమ నుంచి బ్రహ్మ వరకు జననివి నువ్వే. ఒక్కమ్మకి పుట్టాము మనం అందరం కదా. నువ్వు నేను, పిల్లి పిచ్చిక, మేక, గొర్రె, చేప, సమస్తము ఒక జనని వల్లే జన్మించాం. వర్ణాశ్రమాలని ఆవిడే పెట్టింది. మరి ఇప్పుడు ఒకే అమ్మకి పుట్టిన వాళ్ళకి ఎందుకు తేడాలు? ఇన్ని ప్రశ్నలు ఎందుకు ఇన్ని ప్రశ్నలు? పైగా నీకు బోల్డ్ అన్ని తేడాలు, మనకి భగవంతుడికి ఆ తేడాలు ఏం లేవు. భక్త కన్నప్ప మాంసాహారం పెట్టాడు, అలాగని నువ్వు మాంసం పెట్టమని కాదు. అతనున్న పరిస్థితి, అతని జీవన విధానం, అతను తినే విషయంతో పాటు అతని భక్తికి ఇదేమిటంటే నేనేం తింటానో అదే నా దేవుడికి మంచిది చేసి పెడతానని చేసి పెట్టాడు. ఆయనంత సహృదయంతో పెట్టాడు కాబట్టి స్వామి స్వీకరించాడు. మనకి కూడా అలాంటి హృదయం ఉండి మనం పెడితే స్వీకరిస్తాడేమో. ఇప్పుడు నీకు అనుమానంతో నువ్వు పెట్టకూడదు కదా. భక్త కన్నప్పని అట్లాగే చేశాడు. ఏనుగు రత్నాలు తెచ్చిపెట్టేది, ముత్యాలు తెచ్చిపెట్టేది ఒప్పుకున్నాడు. సాలెపురుగు వచ్చి గూళ్ళు కట్టింది ఒప్పుకున్నాడు. అంతే.
నీళ్లు తెచ్చి పోసేది ఏనుగు, ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో పోసేది. ఈ కథలన్నీ వింటామా మనం? భగవంతుడికి తేడా లేవు, మనం అందరం సమానమే ఆయన దృష్టిలో. ఆయనకి కావాల్సిందేంటి? నీ అభిషేకం వద్దు, నీ లోపల ఉందే అది కావాలి. నువ్వు లోపల సరిగ్గా ఉండు. నువ్వు బయట చేసేది ఒక తాత్కాలికమైంది, భగవత్ సేవ చేస్తానన్న ఒక సంతృప్తి కోసం చేసుకుంటాం మనం. అది దాని మీదే వందల ప్రశ్నలు. ఉపవాసం చేయొచ్చా, పొద్దున్న చేయొచ్చా, మధ్యాహ్నం చేయొచ్చా, ఉప్మా తినచ్చా, తినకూడదా, ఏమీ తినకూడదండి అని ఒకళ్ళు. నేను ఎప్పుడైనా చదువుకోండి స్తోత్రం ఏదో ఒక సమయంలో అంటే, అబ్బే అలా చదువుకోకూడదని ఒక ఆవిడ చెప్తారు. అంటే ఆవిడంటే సోషల్ మీడియాలో కాదు, ఫ్రెండ్స్, అబ్బో అన్నం తిన్నాక స్తోత్రం చదివితే తప్పు. వాళ్ళకి ఇంకెప్పుడు కుదరదు. ఆవిడ పొద్దున్నే అన్నం తినేస్తుంది, ఆ తర్వాత సమయం దొరుకుతుంది, ఏదైనా చదువుకుందామంటే వాళ్ళు ఎవరో తప్పన్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి? అదొక ప్రశ్న. అదో ప్రశ్న. ఈ కుశంకలు ఎందుకు రేస్తాను? ఎవడికి చాతొచ్చిన భక్తి రకంగా వాడు చేసుకుంటాడు కదా. కాదు రమ్మగారు, ఆయన దృష్టిలో పక్షులు ఒకటే, జంతువులు ఒకటే, మనుషులు ఒకటే, అందరూ ఒకటే, అందరం సమానమే. అందరి భక్తిని ఆయన స్వీకరిస్తాడు పరమాత్మ. అవును. మరి అలాంటప్పుడు ఇన్ని అనుమానాలు ఎలా వస్తున్నాయి రమ్మగారు? దీంతో చాలా కాంప్లికేటెడ్ గా చేసేసుకుంటారు. జయ, ఇలా చేయొచ్చా చేయకూడదా అనుమానం. అనుకో, వచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారా, వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్తారు, భయం వేస్తుందంటారా? భయం వేస్తుంది. తప్పేమేమో, దోషమేమో, పొరపాటు చేశామేమో అని అనిపించేస్తుంది. అనుమానాలు, భయాలు, కుశంకలు. ఒత్తులు, దీపారాధన, దీపం పెట్టుకోవాలి ఏ నూనెతో. ఏదో అడిగావు ప్రశ్న, ఏదో నువ్వుల నూనె చెప్పాం, పప్పు నూనె, మామూలు నూనె. అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకుంటున్నామంటే, పూర్వకాలం మన పెద్దలు ఏది ఆచరించారో మనందరికీ ఎక్కువ పర్సంటేజ్ ఎవరికి అందరికీ తెలిసిన విషయం ఏదుందో అది చెప్తున్నాం, అది చెప్పుకుంటాం. ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు దీని మీద 100 ప్రశ్నలు, దాని మీద మళ్ళీ మన అడగటం కాదు, వాళ్ళలో వాళ్ళే అడిగేసుకుని వాళ్ళు అంటే, అబ్బాయి అలా చేయకూడదు, ఆవు నెయ్యితోటి చేయాలి, అబ్బాయి అలా చేయకూడదు, ఇదే దీంతో చేయాలి, అదే పెట్టాలి, ఇవే పెట్టకూడదు, అది పెడితే అది, ఇది పెడితే ఇది. ఏది పెట్టినా జీవిత గమనం మార్పు లేదు, మరణం తథ్యం, ధర్మాచరణ ముఖ్యము. నువ్వు ఎలా పుట్టేవో, దేనివల్ల జన్మించావో దాన్ని గౌరవించు, దేనితోటి జీవిస్తున్నావో దాన్ని గౌరవించు. ఈ మధ్యలో ఉన్న నాటకం ఉంది చూసావా, నీకు కుదిరినట్టు ఆడుకో, చేతొచ్చినట్టు ఆడు, కుదిరినట్లు చేతొచ్చినట్టు మానేయకు, చెయ్యి. దాని మీద శంక పడకు, ఇతరులని శంకించద్దు, ధైర్యంగా చేయటమే. చేసే అబ్బే అభిస్తారేంటండి, ఆ పళ్ళు ఇవ్వకూడదండి, అది వేస్తే మంచిది కాదు. ఇందులో మళ్ళీ ఇంకా కొత్త కొత్త దిక్కుమాల సిద్ధాంతాలు అవి ఏమిటో మరి నాకు తెలియదు, నేను ఎప్పుడు వినలే. ఒకళ్ళ అమ్మాయి, ఒక పాప పెద్దదైంది, వాళ్ళ ఇంట్లో పూజలు అవి చెయ్యరు, ఏదో మడి మైల అన్నీ కలుస్తాయి, మైలు కలిసిపోతుంది, పిల్లలు కుడి చెయ్యడం చేస్తారు. వీళ్ళ అన్నయ్య వాళ్ళు వేరే ఊళ్ళో ఉన్నారు, మేము పూజ చేసుకోవచ్చా అని ఆవిడ అడుగుతారు. అన్నయ్య వల్ల చేసుకోవచ్చమ్మా అని మనం రాస్తే, అబ్బే మీరు చేసుకోవడానికి పనికిరాదు, పురుడు వస్తే పనికిరాదు. కాదు రమ్మగారు, ఇక్కడ ఉన్న ఇంట్లో మైలుంటే అన్నయ్య ఇంట్లో ఎలా ఎందుకు చేసుకోకూడదు? అదే అవి ఎప్పుడు చేస్తారు, జాతా శౌచం, వృతా శౌచం అని 2 అశౌచాలు ఉంటాయి. పుట్టినప్పుడు వచ్చే అశౌచం ఒకటి, పిల్లలు పుడితే పురుడు వస్తుంది. ఆ పురిటి 10 రోజులు వీళ్ళ ఇంటి వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళు వీళ్ళంతా దేవతార్చన చేసుకోరు. వృతాశౌచం మరణించినప్పుడు కూడా అంతే కదా. అయితే ఈ అశౌచాలు 11 రోజులకి అశౌచం తీరే కుటుంబాలు కొన్ని ఉంటాయి. 7వ రోజునే నీళ్లు పోసేసి ఉయ్యాల్లో వేసేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు దీన్ని అందరికీ ఒకటే చాపచుట్టగా చెప్పలేం కదా మనం. ఎవరెవరి ఇళ్లల్లో ఉన్నది వాళ్ళు ఎవరింట్లోనో పురుడొచ్చింది, మా అక్కయ్య వీళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ కజిన్స్ ఇంట్లో పురుడొచ్చింది, మా ఇంట్లో మంగళహారతి పట్టుకోవచ్చా, ఇలాంటివి ఎన్ని అనుమానాలు. అసలు ఇదేది వీటిలలో ఏ ఒకటి బ్రీఫ్గా కరెక్ట్గా ఎవ్వరికీ తెలియజేయరు, ఎవరో ఒకళ్ళు చెప్పేస్తూ ఉంటారు. మనల్ని అడుగుతున్నారనేది కాదు, మీకు వీలైతే మీరు చెప్పగలిగితే చెప్తారు, లేకుంటే లేదు, అది అసలు సమస్య కాదు. కానీ వారికి వారే ఎన్ని క్రియేట్ చేసేస్తారు. పోనీ అలాగని నువ్వు పూర్వకాలపు సిద్ధాంతం ఒకటైనా పాటిస్తున్నావా? మనం చేసేది పాటించము, చెయ్యలేకపోయేదాన్ని పాటించాలని కోరుకుంటున్నాము. నిజంగా చేయవలసిన విధి విధానాలేమో చేయడమే లేదు. ఏది పాటించగలుగుతున్నాం ఈ రోజుల్లో? మనకేం కుదరటలా. ఎందుకో ఇలాంటివి పెట్టుకుని ఇలాంటి వాటికి అడిగి 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 ఓ పక్కన క్లియర్గా చెప్తాం. మళ్ళీ దాంట్లో కూడా ఇంకా ఇది ఏడాది లోపల పనికిరాదు, 7 ఊర్లు అంటే సంవత్సరీకం లోపల చేయకూడదు. అవునవును. మా అత్తగారు పోయి 8-9 నెలలు అయిందండి.
మరి మా మామగారికి పూజ చేస్తే ఇష్టం, నేను చేయొచ్చా? ఓ పక్కన చేయకూడదు అని చెప్పామా? ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నట్టు చెప్పు. అవును. చేయాలని నీకు చేసేసుకోవాలని ఉంది, పూజలు చేసేసుకోవాలని ఉంది. ఒక సంవత్సరం చనిపోయిన వాళ్ళ గౌరవార్థం ఆకూడదు, ఓ పక్కన చెప్పింది మళ్ళీ అడుగుతారు. దీన్ని కూడా కాంప్లికేటెడ్ చేసుకోవటమే కదా. ఇప్పుడు 5-6 అడిగారు, ఏముందండి ఈ రోజుల్లో చేసుకోవచ్చని ఎవరో నాబోటక్కయ్య చెప్పింది అనుకో, వీళ్ళు చేసేస్తారు, వాళ్ళు చెప్పారంటారు, వాళ్ళ మీద తోసేస్తారు. అంతే కదా జరిగేది. అవును రమ్మగారు. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగరంటారా? అయ్యో చాలా మంది అడగట్లేదు. కాదు రమ్మగారు, మనం ఎప్పుడు అంటారు, అడుగుతారు. నేను ఎప్పుడు నా పాయింట్, మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తే అది చెయ్యండి అంటారు. నేను అదే చెప్తా. రెండోది మీ గురువు గారిని అడగండి, ఆయన ఏం చెప్తే అది చేసుకోండి. సోషల్ మీడియా గురువు కాదు, సోషల్ మీడియా పెద్దది కాదు అని పదే పదే చెప్తాను నేను. సోషల్ మీడియాలోనే మనం ఒకరిని గురువుగా భావిస్తే వారినే ఫాలో అవ్వచ్చు, ఒకరిని అవ్వచ్చు, అదేం తప్పేం కాదు. మంచి మాట, మనకెవరు దొరకలేదు, ఇక్కడ ఒకరిని వింటున్నావు, చాలా నచ్చింది, మన మనసుకు ఆహ్లాదంగా ఉంది, వాళ్ళు చెప్పిన పాటిస్తుంటే మనకు బాగుంది, పాటించండి, ఒకళ్ళని తీసుకోండి. అందరూ పెద్దమ్మలే, అందరూ పెద్దనాన్నలే, అందరూ మావయ్యలే అయితే ఎలా కుదురుతుంది? అలా కుదరదు కదా. అందరినీ చుట్టాలని చేసుకోకూడదు, ఎవరో ఒకళ్ళని పెట్టుకోవాలి. ఈ విషయానికి వెళ్ళి ఆ విషయానికి వాళ్ళని అలా అనుకోకూడదు. ఆధ్యాత్మిక విషయాలకి ఒక్కళ్ళు. రమ్మగారు, మంచి జరిగితే అంటే ఏమీ జరగకపోతే అంతా ప్రశాంతంగా ఉంటే నా గొప్ప. అక్కడ ఏదన్నా తేడా కొట్టిందో వాళ్ళు వీళ్ళు అదే కదా, వాళ్ళు చెప్పారు మేము చేసాం, వీళ్ళు చెప్పారు మేము చేసాం, అందుకని ఇలా అయింది. అదే అమ్మ ఎవరో నాకు మెసేజ్ పెట్టింది, మీరు యూట్యూబ్ లో చెప్పడం మానేయండి, మా అమ్మ మీవన్నీ విని చాదస్తంగా తయారైంది అని. నాకు నవ్వు. అయ్యో రామా, నేను ఒక్క విషయం చాదస్తంగా చెప్పాను, నాకు లేదు, నేను చెయ్యని ఏది ఎవరికి చెప్పను, చాలా జాగ్రత్తగా ఉంటాను. అసలు అలాంటి ప్రశ్నలే తీసుకురాదు సుమన్ టీవీ. అదే అది జాగ్రత్తగా ఉంటాం. అయినా సరే ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సమాధానం కావాలనుకో, నువ్వు ఎప్పుడు అడుగుతావు నలుగురిని? నీకు కావాల్సిన సమాధానం వచ్చేదాకా అడుగుతావు, అంతే కదండి. అంతే కదా. ప్రధానమైంది సమాధానాలు మీకు కావలసినవి కాదమ్మా, అసలు మానవులు, మనుషులు అన్న వాళ్ళు చెయ్యవలసింది ఏం చెయ్యాలి? పూజ చేసుకోవాలి. పూజ అంటే ఎంత, మీ ఇంట్లో ఎంత చేస్తారు, ఏం చేస్తారు, నీకు ఇంట్లో చేసేది కాకుండా నీకు ఇంకేదైనా చేసుకోవాలని ఉంది, ఒక్క గురువుని, ఒక్క పురోహితుడిని అడిగి, ఒక బ్రాహ్మణాయన, ఒక పంతులు గారిని, ఒక అయ్యగారిని అడిగి వాళ్ళు చెప్పిందే చేసుకోండి. అప్పుడు మీకు అనుమానాలు ఉండవమ్మా. ఇన్ని ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి? మన స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పబడిన వాక్యాలు తెలుసుకుంటాం మనం. ఎప్పుడు అనుమానం వస్తుంది, అది మనది కాదు, మనం ఎప్పుడు చేయలేదు, అందుకు మీకు డౌట్లు వస్తాయి. పోనీ రానివ్వండి, అనుమానం వస్తే వచ్చింది, మీరు అన్నట్లుగా ఒకరి దగ్గర కదా మనం దాన్ని నివృత్తి చేసుకోవాలి. 10 మందిని అడిగితే 10 ఆన్సర్లు వస్తాయి, ఏది ఫాలో అవుతాం? అదే కదా, అందుకని అక్కడ కూడా క్వశ్చన్ మార్కే కదా రమ్మగారు. కరెక్ట్, వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అలా కూడా అనిపిస్తుంది. ఇంకొకళ్ళు ఉంటారు, మీరు చెప్పకూడదు, ఫలానా వాళ్ళే చెప్పాలని. మంచి మాట ఎవరు చెప్పినా తీసుకోవాల్సింది, బాలాదపి సుభాషితం అన్నారు, మంచి మాట ఎవరు చెప్పినా తీసుకోవాలి. మనకు కావాల్సింది మంచి, అంతే. దీన్ని, ఈ ఆధ్యాత్మికతని, ఈ భక్తిని కాంప్లికేటెడ్ గా చేసేసుకోబోకండి, భక్తిలోనే వెళ్ళండి. భక్తి మార్గం మంచిది, అత్యద్భుతమైనది, భగవంతుని చేరే మార్గం. ఈ మధ్యలో ఉన్న వ్యవహారాల చిక్కుముడిలో పడిపోయి నిజంగా మనం భగవంతుని చేరటానికి ఏం చెయ్యాలో అది మనం చేయలేకపోతున్నాం. ఆ దృష్టితోటి పనిచేయండి తప్పకుండా. పూజ, దాన్ని దాటి ఆలోచించండి. ఒక వ్రతం, దాన్ని దాటి ఆలోచించండి. అంతా ఇక్కడే ఇవన్నీ రకాలు చేయలేకపోయాం, ఇది చేయలేకపోయామని బెంగ పెట్టుకోకండి. సరిగ్గా ప్రసాద వినిమయం అయ్యిందా లేదా, ప్రసాదం చేసాం, ప్రసాదం చక్కగా ఖర్చు అయిందా లేదా, నలుగురికి ప్రసాదం ఇవ్వగలిగామా లేదా, పూజ సరిగ్గా చేయగలిగామా లేదా. ఈ మధ్యలో ఉండే చాలా రకాలు ఉంటాయి కదా, ఇన్ని దీపాలు ఇవి అంతా ఏం హైరాన్ పడద్దు, మన శక్తి మేర చేసుకోవాలి. మనకి తెలిసినదే మన భక్తి. నేను ఇట్లాగే చేస్తున్నాను, నాకు ఇలాగే అలవాటు, చేయండి, అంతే, చేసుకోండి, అంతే. ఇప్పుడు ఎవరైనా చేస్తే ఇదేమిటి ఇలా చేస్తున్నారు లాంటివి అడగబోకండి, వాళ్ళ పద్ధతి అదేని ఊరుకోండి. ఇతరులని ప్రశ్నించడం కూడా తప్పేనని చెప్తుంది కార్తీక పురాణం. వాళ్ళ పూజని మనం ప్రశ్నించకూడదు, వారి విధానం వారిది, అంతేనా, వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉందా జయ, మనమేమో గోధుమ రవ్వ పంచదార చేస్తాము, రవ్వ కేసరి, బొంబాయి రవ్వతో చేసేవాళ్ళు కొంతమంది, బొంబాయి రవ్వని వేయించి పచ్చి రవ్వే కలిపేవాళ్ళు ఇంకొంతమంది, గోధుమ రవ్వ పచ్చి రవ్వని కలిపేవాళ్ళు కూడా కొంతమంది. ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎట్లా ప్రశ్నిస్తావు నువ్వు? ప్రశ్నించలేం కదా.
కాబట్టి ప్రశ్నలు మానేయండి, కాంప్లికేటెడ్ చేసుకోవద్దు. భగవంతుని చేరే మార్గాలని సరి అయిన వాటిని అన్వేషించండి. ఆ దారి ద్వారా వెళ్ళిపోండి. ఇంట్లో పెద్దవాళ్ళు లేదా ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక్క గురువుని అనుసరించి హాయిగా పూజ చేసుకోండి. వాళ్ళు ఎవరో చేశారని అది, వీళ్ళు ఎవరో చేశారని ఇది, వాటి జోలికి వెళ్ళబోకండి. వాటన్నిటి వల్ల మీకు ఫలితం లభిస్తుందని మీరు నమ్ముతున్నట్లయితే ఈ పాటికి ఆ పూజ చేసిన వాళ్ళ ప్రతి వాళ్ళు టాటాలో బిర్లాలో ఇంకోటో అయిపోవాలి. అవడం లేదు, అట్లా అవటల్లా. మన మనసుకి నచ్చుబాటుగా ఉంటే చేసుకోవాలి అంతే. తప్పకుండా. నమస్తే. నమస్తే.